ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్య అతిథిగా మా ప్రియమిత్రులు సుధాకర్ బాబు గారు రాష్ట్ర ఎస్సీసీఎల్ విభాగ అధ్యక్షులు హాజరయ్యారు. అవరే గౌరవ అతిథులుగా ధర్మాన ప్రసాదరావు గారు, రేఖర్ గారు, అప్పలరాజు గారు, ముఖ్య నాయకులందరూ, అలాగే ఎస్సీ విభాగానికి చెందినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి గౌరవ అతిథులందరూ వచ్చినందుకు వారందరికీ పేరు పేరున అభినందిస్తూ ఇక్కడ హాజరైన గౌరవ ఎస్సీ సోదరులందరికీ ప్రేమపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. ఈరోజు సుధాకర్ బాబు మంచి వక్త, చాలా మంచి విషయాలు ఈవేళ మీకు చెప్పబోతున్నారు. సమాజంలో చైతన్యం రావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎస్సీలంటే అణగారిన వర్గాలని చెప్పినటువంటి విషయం ఎప్పుడో చెప్పినటువంటి మాటలవి ఈవేళ చైతన్యపరులు అయ్యారు. మీరు కూడా గ్రామాల్లో మీ తాలూకు ఉనికిని చాటుకునేదానికి మీ ఆహార అలవాట్లు కానీ, వ్యవహార అలవాట్లో కానీ, మీ సాంప్రదాయాలు కానీ మీవన్నీ కూడా మార్చుకొని ఇతరుల కంటే మేము ఉన్నతులము, మీ తాలూకా మంచి మనసుతో, మీ తాలూకా సహృద్భావ వాతావరణంలో మీ కుటుంబాలను కూడా మీరు చదివించుకోండి, బాగా ఉన్నతులు కండి. మరి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నా భూతో నా భవిష్యత్, నేను ఇవే చెప్తాను, ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే అణగారిన వర్గాల కోసం కానీ ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మీరు ఉన్నతులుగా మారాలంటే మీరు విద్యావంతులు అవ్వాలి. పేదవాడు చదువుకునే అవకాశం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నతంగా కల్పించడం జరిగింది. మరి ఇప్పుడే అప్పలరాజు గారు చాలా చక్కగా అన్ని విషయాలు చెప్పారు. ఇవన్నీ మనం మననం చేసుకోవాలి. గ్రామాల్లో మీ కుటుంబాలను చైతన్యపరచాలి. ఒక సమర్థవంతమైన నాయకుడు మనకి నాయకుడిగా దొరికినప్పుడు వాళ్ళని ఎన్నుకోవాల్సిన బాధ్యత కూడా మన పట్ల ఉంది. తాత్కాలికమైన ప్రలోభాలకు లోపడో, మోసపు మాటలకి లోపడో ఒక అభ్యర్థుడిని, ఒక చులకన భావం ఉన్నటువంటి వ్యక్తుల్ని అధికారంలోకి మీరు తీసుకొస్తే దాని ఫలితం ఈవేళ మనం అనుభవిస్తున్నాం. ఈవేళ చూడండి, గెలిచిన ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు కూడా పెద్ద బంగ్లాలు కట్టుకుంటున్నారు, పోటీలు పడతారు. ఒకరికొకడు పోటీ పడి ఎవడు ఎంత ఎక్కువ సంపాదిస్తాడని దానికి పోటీల్లో ఉన్నారు ఒక్కొక్కరు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ప్రపంచంలో ఎలా ఉన్నత రాజధానిలో ఒకటిగా అమరావతి నిర్మిస్తామని చెప్తున్నాడు. మెడికల్ కాలేజీ మాత్రం ప్రైవేటు పరం చేస్తాడంట. అమరావతి రాజధాని కట్టడానికి మనం అభ్యంతరం కాదు, కానీ ప్రపంచంలో ఎలా ఉన్నతమైన రాజధానిలో ఒకటిగా అమరావతిని కడతామన్న విషయం అయితే ఆశ్చర్యకరమైన విషయం. మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి ఏది అవసరం అన్నది చాలా చక్కగా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి ఆనాడు పేదల కోసం చాలా చక్కనైనటువంటి పరిపాలన అందించిన విషయాన్ని మీరు నోరు విప్పి మాట్లాడకపోతే ప్రజల్లోకి వెళ్ళదు. విద్యావంతులు కానీ, యువత కానీ, చైతన్యవంతులైనటువంటి యువకులు ఇతరులను కూడా ప్రభావితం చేసే విధంగా విషయాలన్నీ చెప్పాలి. గ్రామాల్లో మన తాలూకా మౌనం ఒక అసమర్థుడో, ఒక అభ్యర్థుడో అధికారం చేపట్టే పరిస్థితులు ఏర్పడతాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ, పేదల పట్ల కానీ ఎంతో అంకిత భావంతో పనిచేశారు. అవి మీ అందరూ మీరు ఆలోచిస్తే మీకు అంత అర్థంలా కనిపిస్తుంది. కానీ అంతవరకు మీరు తాత్కాలిక ఏదో జరిగిపోతుందిలే, ఈ ఒక కోటి రూపాయలు ఏముంది అని ఎవరికారు అనుకుంటే ఇటువంటి అనర్థాలే జరుగుతాయి. ఈవేళ ఒక యూరియా బస్తా కావాలంటే పేదల లైన్లో గంటల తరబడి నిలబడిన దిక్కులేని పరిస్థితి. వ్యవసాయం ఈవేళ రాష్ట్రంలో 63% జనాభా వ్యవసాయం, రైతు కూలీ, రైతు ఆధారిత పరిశ్రమతో ఉన్న జనాభా. అటువంటి ప్రధానమైన వృత్తి నీరు గారిపోయే పరిస్థితి. గ్రామాల్లో ఎక్కడ పట్టణ ఎరువు లేదు. పేద రైతాంగంపై లైన్లో ఉండడమే తప్ప ఎరువైతే లభ్యత దొరకట్లేదు. ఇవాళ కావాల్సిన తెలుగుదేశం నాయకులకు మాత్రం స్లిప్పులు రాసుకుని 10 బస్తాలు 20 బస్తాలు ఇస్తున్నారా లేదా? మీరందరూ ఇలా ఊరుకుంటారు. ఇదే మీరు మాట్లాడితే అక్కడ అడ్డుకోవచ్చు. మీరు కూడా ఏం అవ్వదు, పోరాటాలు చేయండి. అవసరమైనప్పుడు న్యాయం కోసం మనం నిలబడాలి.
ప్రతిదానికి భయపడితే మనకి జీవితాంతం బ్రతికే భయంతోనే మిగిలిపోతుంది. ఒక మంచి నాయకుడి కోసం మీరు అవసరమైతే పోరాటాలకైనా సిద్ధం అవ్వాలి. పేదల కోసం నిలబడినటువంటి నాయకుడి కోసం మీరు అండగా ఉండరు? జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో క్యాబినెట్లో నారాయణ స్వామి అని ఒక ఎస్సీ నాయకుడిని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ఒక ఎస్సీ మహిళని హోంమంత్రిగా చేశారు, సుచరితమ్మ. మరి ఇటువంటి సంస్కారవంతమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి అన్ని రకాలకు కూడా అభివృద్ధి చేయడానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి పరిపాలన సాగించాడు. మేము ఒక సందర్భంలో అడగడం కూడా జరిగింది, అన్న పథకాలు అప్పుడప్పుడు మనం ఇవ్వచ్చు కదా, ఒకేసారి ఇన్ని పథకాలు ఇవ్వడం అవసరమా అంటే చెప్పాడు, అన్న చంద్రబాబు లాగా ఎన్నికల ముందు ఇద్దామా అని అడిగాడు నాతో. అంటే అతని ఆలోచన పేదవాడికి వెంటనే ఆదుకోవాలి, పేదవాడికి ప్రభుత్వమే అండగా ఉండాలి, చదువైనా వైద్యం అయినా ఇతర సంస్కరణలైనా పేదవాడికి ప్రభుత్వమే బాధ్యత అన్నటువంటి గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి మహానాయకుడిని మనం ఏమీ కాకుండా సింపుల్గా విడిచిపెట్టేశాం. సమర్థులైనటువంటి నాయకులను ఓడించాం. అత్యాశ, ఆశ తప్పలేదు, ప్రతి ఒక్క మనిషికి ఆశ ఉండాలి, కానీ మనం పడింది అత్యాశ. 50 సంవత్సరాలకే పెన్షన్ అంటారా, 50 నుంచి 60 వరకు ఉన్న మధ్య ఉన్న వయసు అందరూ ఓల్డేజ్ పెన్షన్ల కోసం నెలకి 4,000 వస్తుంది. అది అబద్ధమా? గతంలో అతను చెప్పింది ఏమైనా చేశాడా అన్న ఆలోచన లేదు. తాత్కాలికమైనటువంటి మాటలకి ప్రలోభపడి ఓట్లేశారు. ప్రతి ఇంట్లో నీకు 15, నీకు 15, నీకు 15 అంటే దానికి ఓట్లు. మహిళలు ఊరి మీద తిరుక్కోవడానికి బస్సు, ఫ్రీ బస్సు. ఈవేళ మొన్న ఈ పూజలకి ఈ ప్రాంతం నుంచి బస్సుల్లో ఎక్కడది వైజాగ్ వరకు వెళ్ళి పూలు కొనుక్కుంటారు ఫ్రీగా వెళ్ళి. అంటే ఆ పరిస్థితి చూడండి ఎలాగుందో, ఆనందపురం జాక్సన్. అంటే బాధ్యత అన్నది వదిలేస్తారు. ఏది అవసరం ఉంది టికెట్ పెట్టి కొనుక్కున్న వాళ్ళకి ఏం తిడుతున్నారు వీళ్ళు, ఆడవాళ్ళు వెళ్ళి. వీళ్ళు ఫ్రీగా వెళ్ళి చేసిన పని ఏంటంటే పువ్వుల కోసం విశాఖపట్నం వెళ్ళడం. అంటే ఆలోచన తాత్కాలిక ప్రయోజనం పొందడం అన్నదే అతని లక్ష్యం. ఆ లక్ష్యం కోసం అతను వేసిన ఎర్రలో మన వాళ్ళు పడిపోతున్నారు. ఎస్సీ సోదరులకి జగన్మోహన్ రెడ్డి నాయకుడు దొరకడం చాలా కష్టం. ఆయన అన్ని రకాలుగా కూడా అన్నాన్ని గౌరవించి చేరదీసి ధనిక వర్గాలు పెద్దల దగ్గర దూరం అయ్యాడు. ఆయన పేదల కోసం అతను కష్టపడితే, అనగారిన వర్గాల కోసం అతను అండగా ఉంటే మరి పెద్ద ధనిక వర్గాలన్నీ అతనికి వ్యతిరేకించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సోదరులు చెప్పినటువంటిది, మరి అక్కడ అమరావతిలో అదే విజయవాడ నడిబొట్టిన అంబేద్కర్ విగ్రహ స్థాపన ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి లక్ష్యంతో చేసినటువంటి కార్యక్రమం అది. దానిలో అక్కడ కమ్మ సోదరులందరూ మరి ఇటువంటి ప్రాంతంలో ఇలా చేసేస్తాడు అన్నట్టుగా వాళ్ళకి కోపం. వాళ్ళు కోపగించుకొని మనము బాధ్యత లేకుండా సమర్థవంతమైన నాయకులు ఓడిస్తామా? ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అవసరాల కోసం అనిత్యం పనిచేస్తున్నటువంటి నాయకుల్ని, అలాగే ఒక మంచి లీడర్ని మనం కోల్పోయామని చెప్తున్నాను. రాజకీయాలు మేమందరం అనేకసారి పదవులు చేశాం, కానీ సమర్థవంతమైన నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మీరంతా ఉన్నతంగా ఆలోచించి పిల్లలకి బాగా చదివించండి. విద్యతోనే అన్నీ, ఎప్పుడో భర్తృహరి రాసిన పద్యంలాగా విద్య నభూత ఒక విద్యము మానవాళికి విద్య యశస్సు భోగకరి అని చెప్పి ఆవిడ భర్తృహరి రాశాడు పద్యం. అది ముమ్మాటికి నిజం. విద్యావంతులైతే మీ పిల్లలు, మీ కుటుంబాలు రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా బాగుపడతాయి. మరి అనవసరమైన ఖర్చులు, ఇప్పుడు అపరాధ గారు చెప్పింది చాలా వాస్తవం. లక్షల కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టి అనవసర కార్యక్రమాలు చేసి అత్యంత అవసరమైన మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం చేసి పేదలకి మీరు ఏ త్రోవ చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇటువంటి ప్రభుత్వానికి తెప్పి ఓడించవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, పట్టుదలగా మీ గ్రామాల్లో మీ కుటుంబాలు, మీరు పిల్లల్ని బాగా చదివించుకొని అభ్యున్నతికి తోడ్పడే విధంగా మీ అందరూ చైతన్యవంతులు అవ్వాలని, మంచి నాయకుల్ని గెలిపించుకోవాలని. మరి సుధాకర్ బాబు చాలా మంచి వక్త, చాలా మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. అన్ని విషయాలు ఆయన కూడా మాట్లాడతారు. అలాగే పెద్దలు ప్రసాదరావు గారు, సీతారాం గారు, ఇంకా మంచి వక్తలు ఉన్నారు, అన్ని విషయాలు మీకు చెప్తారు. మీ అందరికీ ఈవేళ
ఈవేళ ఏదో తాత్కాలిక ఒక మీటింగ్కి వచ్చిందంటే కాకుండా తనంతరం కూడా మన జాతిని జాగృతం చేసి సమర్థులైన నాయకులను గెలిపించే దానిలో ప్రధానమైన భూమిక ఎస్సీ సోదరులు చేయాలని, ఇప్పటికే మీరు వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఉంటారని, మరింత మందిని ప్రభావితం చేస్తారని తెలియజేసుకుంటూ, హాజరైన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.